నమస్కారం. నా పేరు లక్ష్మణ్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోరబండ. ప్రచారం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మంచిగా స్పందిస్తూ ఉన్నారు. బోరబండ డివిజన్ టోటల్గా మన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ టోటల్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నాను. అంటే రన్నింగ్లో ఉన్నారు వాళ్ళే కదా, వాళ్ళ సీటే కదా ఇది. రన్నింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీటే మాకు పోటీ ఉంటుంది కదా. బీజేపీ అయితే పోటీ లేదు. రెండుసార్లు కదా, మూడు సార్లు ఆయన గెలిచిండు. ప్రజలు వారికి తీర్పిచ్చు, కానీ ఈసారి మనకు తీర్పిస్తారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ కాదు. నవీన్ యాదవ్ గారు మంచి విద్యావంతుడు, మంచి తెలివిగల అబ్బాయి. ఆల్రెడీ ఆయన 2 సార్లు మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2వ స్థానం 3వ స్థానంకి వచ్చి ఇప్పుడు మొదటిసారిగా రాబోతున్నాడు. కంపల్సరీగా ప్రజలు ఆయనను స్థానిక నాయకుడు, కంపల్సరీగా రేవంత్ రెడ్డి అని ఆయన గుర్తించి మరి ఆయన టికెట్ ఇచ్చినంటే ఆ స్థాయిగా ఉన్న నాయకుడికి గుర్తు కాబట్టి ఆయన గుర్తించి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో మేము గెలిపిస్తాం. మా స్కీమ్స్ అన్నీ అవైలబుల్ అవుతాయి. దిశల వారీగా చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు లేడీస్కి బస్ ఫ్రీ కానీ, అదేవిధంగా ఫ్రీ కరెంటు 200 యూనిట్ ఫ్రీ కరెంటుకు అందరికీ అందుతూ ఉన్నది. మా వినాయక్ నగర్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు దాని మీద. గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు మా వినాయక్ నగర్ బోరబండలనే వందలాది వేలాది మందికి వైట్ రేషన్ కార్డు వచ్చింది. అంటే పక్క వీధిలోనే కొంతమంది రాలేదని చెప్పారు. కంపల్సరీ అంటే వాళ్ళు అంటే అందరికీ తీయలేరు కదా. దానికి కూడా ఎలిజిబుల్ వారికే ఇస్తారు కదా. వైట్ కార్డ్ అంటే అందరికీ ఇవ్వలేము కదా. ఇప్పుడు ఐటీ కట్టిన వాళ్ళకు ధనవంతులకు ఇవ్వలేరు కదా. అసలు అంటే ఎవరు ఎలిజిబుల్ ఉంటారో పేద ప్రజలకు అది వైట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ దశల వారీ జరుగుతుంది. కూడా కాదు, ఆ లాస్ట్ డేట్ లేదు. మీరు ఈరోజు అప్లై చేసుకుంటే మీకు జరుగుతుంది. గతంలో ఎవరు కూడా రేషన్ కార్డు లేదు. ఇప్పుడు పక్కనే ఉన్న పెద్దలు కూడా చాలా మంది తిరిగాము, మేము అప్లై చేసాము, రాలేదంటున్నారు. మరి కంపల్సరీ మేము ఏం చేస్తున్నామంటే డోర్ టు డోర్ వెళ్తూ వేరే పెండింగ్ అని సిస్టంలో చూపిస్తాం కదా. మళ్ళీ తర్వాత కంపల్సరీగా మళ్ళీ మేము దగ్గరుండి చేపిస్తూ ఉన్నాం, చేపిస్తాం కూడా. మెజారిటీ ఎంత వస్తుంది? మెజారిటీ కంపల్సరీ నాకు తెలిసిన మటుకైతే మంచి మెజారిటీ వస్తుంది. ఎంత కాదు కానీ మెజారిటీ గెలవడం బాగా మెజారిటీ అయితే పక్కా వస్తుంది. నా ఉదయ పక్క 20,000 30,000 పైన మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను. నమస్కారం, నా పేరు అంతటి మల్లేష్. అచ్చంపేట నియోజకవర్గం నుంచి వచ్చినాము. అచ్చంపేట నియోజకవర్గం అక్కడ మార్కెట్ చైర్మన్ నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం మేము ఇక్కడ పనిచేయడానికి వచ్చినాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లను మేము ఫుల్ఫిల్గా అమలు చేస్తున్నాం. అవి అమలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్లో విద్యావంతుడైనటువంటి నవీన్ కుమార్ గారిని పెట్టి గెలిపించుకోవడానికి మేము ప్రజల వద్దకు వచ్చాం. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినటువంటి హామీలు ఏవీ నెరవేరలేదు. కాకపోగా వాళ్ళు అప్పుడున్నటువంటి సీఎం గారు కేసీఆర్ గారు ఏ హామీ ఇచ్చినా ఆ హామీ నెరవేర్చకపోతే మెడకాయ కోసుకుంటా అని చెప్పిండు కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఇక్కడ ఇచ్చిరండి. ఎందుకంటే మేమంటే పార్టీ పరంగా మేము చెప్తున్నాం. మీరు ఒక విలేకరిగా మీరైతే సర్వే చేస్తున్నారు కదా, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండో చెప్పగలరు. ఇప్పుడు ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు అని అన్నాడు. ప్రతి నియోజకవర్గానికి 3,000 నుంచి 5,000 వరకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు. ప్రతి కార్డు ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి సన్నబియ్యం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అన్ని గ్యారంటీలను కూడా 6 గ్యారంటీలను కూడా ఫుల్ఫిల్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో బీసీ నినాదంతో బీసీలకు ఏదైతే 42% ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి మొన్న ఆ యొక్క రిజర్వేషన్ ప్రాతిపాదికన ఎలక్షన్కు వెళ్ళడానికి వెళ్తే కొంతమంది కోర్టులో వేసినటువంటి కేసు వల్ల ఆగిపోయింది. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఆ రిజర్వేషన్ నినాదంతో రేపు లోకల్ ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాం. దాంట్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ విజయం ముగించబోతుంది. బీసీ నాయకుడిగా మరి 42% ఇచ్చింది స్థానిక ఎన్నికలకే కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు కాదు కదా. ఏమండి, మేమైతే స్థానిక ఎలక్షన్లకు ఇస్తున్నామా ఎక్కడ ఇస్తున్నామా అనేది కాదు. ఇప్పుడు
బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అంటున్నాం. ఇప్పుడు వచ్చినది ఏ ఎలక్షన్ అండి? బై ఎలక్షన్. బై ఎలక్షన్లో మేము మా యొక్క నినాదంతో కదా బీసీ యొక్క అభ్యర్థి నిలబెట్టింది. కోర్టులో స్టే ఉంది అంటే మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మనమ తిప్పేటువంటి పార్టీ కాదు. కాబట్టి ఈ ఎలక్షన్లోనే బీసీ నాయకునికి టికెట్ ఇచ్చి గెలిపించుకొని మేము రేపు జరగబోయే ఎలక్షన్లోకి ముందంజలో పెడతాం. ఎందుకంటే రేపు కోర్టు స్టే అయిపోతుంది కదా, అయిపోయినాక దాని పార్టీ నిర్ణయాన్ని తీసుకొని స్థానిక ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాం. నా పేరు అంతటి మల్లేష్, అచ్చంపేట నియోజకవర్గం మార్కెట్ చైర్మన్. నా పేరు మానపాటి విజయలక్ష్మి, లింగాల మండలం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలని. ఇక్కడికి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి వచ్చాము. డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారి నాయకత్వంలో మేము ఇక్కడికి టీం మొత్తము వచ్చినాము. 200 మంది దాకా వచ్చాము. రోజు 200 మంది మారుతున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి చేయని పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ మేమేమంటున్నా బీదల కోసమే, పేదల పార్టీ, ఇంద్రమ్మ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఎందుకంటే 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వలే, ఇంతవరకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలే. డబల్ బెడ్రూమ్ అన్నారు కానీ డబల్ బెడ్రూమ్ ఎవరికి రాలే, వాళ్ళ బంధువులకు తప్ప ఎవరికి రాలే. పేదలకు ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తుంది, రైతు రుణమాఫీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. రేషన్ కార్డు రాని వాళ్ళకు ఉదయం ఇస్తే సాయంత్రం వరకే వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తుంది మీ సేవలు అప్లై చేసుకుంటే. చాలామందికి మంచి జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటారు. మేము అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే అందరికీ మంచి జరుగుతుందని మేము ఇంత దూరం వచ్చినాము. ఏదైనా కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తాత్కాలిక సుఖము, గట్టిగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అనే మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కూడా పోటీలో ఉంది కదా. ఎవరున్నా కానీ కాంగ్రెస్ వాళ్ళ ముందు ఓడిపోవాల్సిందే కానీ గెలవడం ఏం లేదండి. వాళ్ళు తాత్కాలికం కోసం వస్తారు కానీ గట్టిగా మాట్లాడి ఇది చేస్తామని గెలిచినాక ఇవన్నీ చేయరు సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పైనుంచి కింది వరకు ధైర్యంగా డేరుగా ఏదన్నా పైనుంచి తీసుకోగలుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ అందరూ వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ కోసమే నిలబడ్డారు. అంటే కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన ఈ పేదలకు చేస్తామన్నారు కానీ ఏది చేయలేదు. ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకే చాలామంది నీతిగా ఉంటారు. ముసలమ్మని అడిగినా డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు అంటారు. కానీ బీజేపీ పార్టీ ఏదైనా ఏమి చేయలేదంటే 6 గ్యారంటీలు అన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే 6 గ్యారంటీలు పథకం తీసుకొచ్చారు కానీ ఫ్రీ బస్ ఇచ్చిరు. సార్ గెలిచిన తెల్లారే, ఎమ్మెల్యే వాళ్ళు గెలిచిన తెల్లారే ఫ్రీ బస్ ఇచ్చిరు, సన్న బియ్యం ఇచ్చిరు, ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి బిల్లులు పడుతూనే ఉన్నాయి. అన్నీ చేస్తున్నాయి. 500కే సిలిండర్ వచ్చింది. అన్నీ మంచి జరుగుతున్నాయి. కానీ మేమేమంటారంటే జనాలే చెప్పాలి. మేము ప్రచారం చేసుకోకపోయినా ప్రతి ఊర్లో ప్రతి గడపకి వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. జై కాంగ్రెస్ అని అంటారు. మాకు గెలుస్తాయి. మానపాటి విజయలక్ష్మి, లింగాల మండలం, మాది లింగాల.